వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశాన్ని, అఖండ భారత్ని అమ్మని ముక్కలు చేసింది సరిపోలేదు, ఇంకా భారతదేశాన్ని ముక్కలు చేసి వీళ్ళకి ఇంకో పాకిస్తాన్ ఇవ్వాలట. ఇలాంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు పెట్టాలా వద్దా? ఈ వీడియో చూసినాక మీరే చెప్పండి. 1942 में डिमांड की थी पाकिस्तान की, 22 साल तंग होने के बाद में वही हालात अब पैदा करे जा रहे हैं। अब सिर्फ जो है आंदोलन ही नहीं, हम फिर से अपने लिए एक अलग देश की मांग करेंगे, अलग देश की मांग कर देंगे। पाकिस्तान जैसे कौन सा देश? जैसे हालात इसी में बनाएंगे, भारत में ही अलग देश जैसे पहले बनाया है ऐसे ही बनाएंगे। क्योंकि अगर आरएसएस की विंग है, पॉलिटिकल शाखा है बीजेपी, इन लोगों ने 22 साल तक पहले मुसलमानों को तंग करा। बाबरी मस्जिद 1932 में भी तोड़ी गई थी। यही बीजेपी है जिसको बहुत से मुस्लिम भी वोट देते हैं। वो बेवकूफ लोग हैं, बिके हुए लोग हैं, गद्दार हर जगह पे होते हैं। और मुसलमानों में भी सिर्फ जो शिया कम्युनिटी के मुसलमान है, सबके सरनेम देख लीजिएगा, जो शिया कम्युनिटी के मुसलमान है वो बीजेपी को सपोर्ट करते हैं। मुस्लिमों में भी शिया सुन्नी कितने लीडर हैं मुसलमानों के लीडर, वो सारे के सारे शिया हैं। सबकी हिस्ट्री उठा के देख लो, सिकंदर वक्त से लेके मुख्तार नकवी तक, और उन सबकी बीवियां हिंदू हैं। दो खासियत है, जो बीजेपी की सपोर्ट करते हैं मुसलमान, उनकी बीवियां हिंदू हैं और वो शिया कम्युनिटी से बिलोंग करते हैं। आपस में ही मतभेद है, शिया जो शिया आपस में मतभेद है। सिर्फ शिया कंट्रीज ही जो हैं वो ही मुसलमानों का विरोध करते हैं, इसीलिए ईरान का साथ किसी मुस्लिम कंट्री ने नहीं दिया। हाँ, यही कारण, सच्चाई है। सच्चाई को बोलने में डरना चाहिए। आपको दादा लगता है आप ఇది లైవ్ టైమ్స్ వాళ్ళు చేసిన ఒక పబ్లిక్ ఒపీనియన్లో భారతదేశంలో నివసిస్తున్న ఒక ముస్లిం ఈడ నుంచి మైనారిటీ రిజర్వేషన్లు తీసుకుంటూ, ఫ్రీ రేషన్ తీసుకుంటూ, ఫ్రీ ఏమంటారు వైద్యం తీసుకుంటూ, పోరగాళ్ళకు ఫ్రీ చదువును తీసుకుంటూ, ఇన్ని ఫ్రీగా దొబ్బుతూ, మైనారిటీ ఫలాలను కూడా దొబ్బుతూ, భారతదేశం నుంచి మరో ఒక కొత్త ప్రత్యేక పాకిస్తాన్ లాంటి దేశం కావాలని కోరుకుంటాడు. ఈ నేమనాలా? ఇలాంటోడి మీద దేశద్రోహం కేసు పెట్టాలా వద్దా? ఇంత దారుణంగా ఎలా మాట్లాడుతుండ్రు? భారతదేశం నుంచి మరో పాకిస్తాన్ లాంటి దేశాన్ని వేరు చేయాల్సిన అవసరం ఉందంటూ బహిరంగంగానే పిలుపునిచ్చాడంటే ఎంత ప్రమాదకరం ఇలాంటి వాళ్ళు. అంతేకాదు, ఈయన మాట్లాడుతుంది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇచ్చే ముస్లింలకు హిందూ భార్యలు ఉన్నారట. బీజేపీకి మద్దతు ఇచ్చే ముస్లింలకు హిందూ భార్యలు ఉన్నారట. వారు షియా మతస్థులని, షియాలు ద్రోహులని, మరోవైపు కొందరు ముస్లింలు తాము భారతదేశంలో సురక్షితంగా లేమని చెప్పారని ఆరోపిస్తున్నాడు. సున్నీలు షియాలని ఆళ్ళల్లో ఆళ్ళే కొట్టుకొని చస్తూ, ఈరోజు ఆళ్ళు కొట్టుకునే సచ్చేది కాకుండా భారతదేశాన్ని ముక్క చేయాలని కోరుకుంటాడు. ఇలాంటోడు ఎంత డేంజర్! చరిత్రను చూస్తే ఊహించని మానవ ప్రాణ నష్టంతో భారతదేశం ఒకసారి విభజించబడింది. దాని ఫలితంగా పాకిస్తాన్, ఆ తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడ్డాయి. 1946 ప్రాంతీయ ఎన్నికల్లో దాదాపు 95% ముస్లింలు పాకిస్తాన్ ఏర్పాటుకే ఓటు వేశారు. కానీ అప్పటి హిందూ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల వారు భారతదేశంలోనే ఉండిపోయారు. గాంధీ, నెహ్రూలు ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తూ హిందువులను మోసం చేసి వారికి ఇక్కడే మైనారిటీ హోదా కల్పించారు. 1947 నుంచి తూర్పు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి 10 నుంచి 15 మిలియన్ల మంది హిందూ బెంగాలీలు, పశ్చిమ పాకిస్తాన్ నుంచి 7 నుంచి 8 మిలియన్ల మంది హిందూ పంజాబీలు, సిక్కులు బలవంతంగా తరిమివేయబడ్డారు. ఇది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అక్కడ హిందూ జనాభా శూన్యంలోకి వెళ్ళిపోతూనే ఉంది. ఏ రోజు వారి విషయాన్ని దాచడం లేదు. రోజుకు 5 సార్లు మైకుల్లో అల్లా తప్ప వేరే దేవుడు లేడని గట్టిగా చెప్తున్నారు. రోజుకు 5 సార్లు, వారానికి ఒకసారి, ఏడాదికి 3 సార్లు ఒక చోట చేరి ఐక్యంగా వారి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. మతపరమైన పాఠశాలల్లో, మదర్సా లక్షలాది మందికి మతపరమైన బోధనలు జరుగుతున్నాయి. కానీ చెల్లా చెదరుగా విడిపోయి ఎటువంటి సన్నద్ధత లేని హిందువులు వీరిని ఎలా ఎదుర్కొంటారు? భారతదేశాన్ని ముక్కలు చేయాలనే వీరి ఆలోచన నుంచి భారతదేశాన్ని ఎలా కాపాడతారు? భారతదేశంలో ఇలాంటి విచ్ఛిన్నకర శక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ చోటు లేదు. అలాంటి వారు తమకు నచ్చిన ముస్లిం దేశానికి, ముఖ్యంగా ఇందుకోసమే ఏర్పడిన పాకిస్తాన్కి వెళ్ళిపోవచ్చు. పద్ధతి మార్చుకోకపోతే దేశద్రోహం కింద వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తున్నానండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ ఎలా ఉంది, ఇంకా ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. దాంతోపాటు ఫస్ట్ వీక్ వచ్చేసిందండి, 1వ తారీఖు. నిజంగా నెల ఎండింగ్ నుంచి 10వ తారీఖు వరకు ఎంత టెన్షన్ ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఆ టెన్షన్స్ నేపథ్యంలో వాటిని సెటరైట్ చేసుకోలేక కొన్నిసార్లు వీడియోస్ కూడా ఆలస్యం అవుతున్నాయి. కానీ మీరందరూ ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ముందుండి నడిపిస్తున్నారు అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్ళగలిగే ధైర్యంతో ఉన్నాను.
ఆర్థికంగా మీ చేయూత మాత్రం మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా కూడా చాలా చాలా అవసరం. శాలరీస్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, నెట్ బిల్లులు, కరెంట్ బిల్లులు ఇవన్నీ కానివ్వండి, దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ కొంతకాలం ఆర్ వాయిస్కి అండగా నిలబడండి. వీలైనంత తొందరగా మేము బ్రేక్ ఈవెన్కి చేరుకుంటాం. అప్పటి వరకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను, మీకు తోచిన సహాయాన్ని అందించండి. అలాగే వ్యాపార ప్రకటనలు, మార్కెటింగ్ యాడ్స్ ద్వారా కూడా మాకు సపోర్ట్గా నిలవండి. 8328500576 నెంబర్ని సంప్రదించడం ద్వారా. జై హింద్, జై భారత్.